కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గంలోని రామవరం రాజుపాలెం రోడ్డు గుంతల కారణంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంతకుముందు పాటంశెట్టి సూర్యచంద్ర ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి అడుగుకో గొయ్యి గజానికో గుంత నినాదంతో రోడ్ల నిర్మాణం కోసం ప్రజలతో కలిసి వాహనదారులందరి సహకారంతో నిరసనలు చేపట్టారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో రహదారులు వేగంగా నిర్మించబడే ఆశ ఉన్న కూటమి ప్రభుత్వంలో 16 నెలలైనా రోడ్డు నిర్మాణం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది. పాటంశెట్టి సూర్యచంద్ర మీడియాకు తెలిపారు. రోడ్డు నిర్మాణం వెంటనే మొదలు పెట్టకపోతే చెరువులకు లీజు ఇవ్వడంతో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ రోడ్డు ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారినందున వెంటనే దృష్టి సారించి పనులను వేగవంతం చేయాలని అభ్యర్థి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి కూడా ప్రజలందరూ కూడా ఎప్పుడు రోడ్డు వేస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితి. 15 నెలలు అయినా సరే ఈ రోడ్డు నిర్మాణం జరగలేదు. ప్రజలందరి పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి రామవరం నుంచి రాజుపాలెం వరకు 15 కిలోమీటర్లు ఇదే రకంగా అడుక్కుపోయి గజానికో గుంత కింద ఉంది. జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, ప్రతిపాడు 4 నియోజకవర్గాలకి కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ రహదారి వేలాది వాహనాలు వెళ్తా ఉంటాయి. మరి రోడ్లు బాగోపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు రోడ్డు వేసి ప్రజల ప్రాణాలు కాపాడండి. లేదు చేత కాకపోతే ఈ రోడ్ల మీద ఉన్న గోతుల్లో చేపల చెరువులు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి సంపద సృష్టిస్తా ఉన్నారు. ఈ చేపల చెరువుల కింద రోడ్ల మీద వేస్తే సంపద వస్తుంది. దయచేసి ఇకనైనా సరే సిగ్గు తెచ్చుకుని ప్రభుత్వం ఈ 15 కిలోమీటర్ల రోడ్ని వేయాలని చెప్పేసి జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరి పక్షాన కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.